జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ విస్తరణ, బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. త్రిశూల్ వ్యూహంతో మూడంచెలుగా పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించారు. ముందుకు వెళ్తామని కార్యకర్తల బలోపేతం, నాయకత్వం, భద్రత, బాధ్యత అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీని బలోపేతం చేయడం ఎలా, ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాయి అనే అంశాల మీద కూలంకషంగా ఆయన చర్చించున్నారు. ఈ పార్టీని అంటే ఇప్పుడు కొంత ఎక్కడైతే కనుక తెలుగుదేశం పార్టీతో అయితేనేమి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏవైతే వచ్చి వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడాను ఆయన దీంట్లో చర్చకు వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. బోండా ఉమ చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, తర్వాత నందమూరి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటి మీద కొంత పార్టీ క్యాడర్లో వచ్చినటువంటి డిస్టర్బెన్స్, వీటన్నిటిని కూడా కూలంకషంగా మనసు విప్పి పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడుతో అయినా, లోకేష్తో కూడాను ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీకి ఎటువంటి మధ్యలో డిస్టర్బెన్స్ లేవు. అయితే ఇటీవల కొందరు నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీలో కొంత అంటే క్యాడర్లో కొంత అసంతృప్తి, వీటన్నిటిని కూడాను ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే రాబోయే కాలంలో కూడా కలిసి పోటీ చేయాలి, అది ఇదే వ్యూహంతో ముందుకెళ్ళాలి, ఐకమత్యంగా ముందుకు పోవడం ద్వారా అయితే జగన్ ఎదుర్కోవడము, వీటన్నిటి మీద కూడా ఆయన చర్చించున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో పలు చోట్ల జనసేన నాయకులకైతేనేమి, దళిత సామాజిక వర్గానికి జరిగినటువంటి గొడవలు, ఆ తర్వాత కొంత వచ్చినటువంటి వ్యతిరేకత, వీటన్నిటిని కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి, రాబోయే కాలంలో ఏ సామాజిక వర్గాన్ని నొప్పించకుండా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయం మీద కూడా చర్చిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మొత్తానికి ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేయడము, మధ్యలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్లన్నింటినీ కూడా క్లియర్ చేయడము, తర్వాత కూటమిలో ఎక్కడే కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఏ విధంగా ముందుకెళ్లాలి, తమకు రావాల్సినటువంటి వాటా అధికారంలో ఏ విధంగా దాన్ని సాధించుకోవాలి, ఎలా ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఒప్పించాలి, ఏ ముఖ్యమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి అనే అంశాల మీద ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కూడాను కొన్ని కీలకమైనటువంటి పోస్టులు తీసుకోవడం ద్వారా ఆ పార్టీలో క్యాడర్ను సంతృప్తి పరచాలనేటువంటి ఉద్దేశంతో కూడా మొదటి నుంచి కూడాను పార్టీ క్యాడర్ అడుగుతూ ఉంది. అంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నందువలన ముగ్గురికి నామినేటెడ్ పోస్టులు పంచడంలో కొంత ఒకరికి ఎక్కువలు, ఒకరి తక్కువలు, ఒకరికి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇటువంటి అంశాల మీద కొంత సీనియర్ నాయకత్వం కూడాను ఆయా పార్టీల్లో 3 పార్టీలు కూడాను అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి రాబోయే కాలంలో ఖాళీ అయ్యేటువంటి ఎమ్మెల్సీల వ్యవహారం అయితేనేమి, తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వాటి విషయం అయితేనేమి, వీటన్నిటిని కూడాను ఏ విధంగా భాగ పరిష్కారంలో ముందుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్కు కొంత నాయకత్వం కూడాను కొన్ని సూచనలు చేయడం అయితేనేమి, తర్వాత ఆయన చేసిన సూచనలు పార్టీని అంటే క్యాడర్ అంటే ఏదైతే కనుక బూత్ లెవెల్ ఉంటుందో తర్వాత చివరి వరకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద కూడాను పరస్పర అవగాహనతో ఈ సమావేశం జరుగుతూ ఉంది. థాంక్యూ విజయ్ చంద్ర.